సంపన్నుల బడ్జెట్ కాదు, సామాన్యుల కోసం బడ్జెట్ కావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో నిరసన తెలియజేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని, సామాన్యుల సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకుని పేదల నడ్డి విరుస్తున్న బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్న బాల వెంకట్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, నరసింహ, వెంకటలింగం, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, శివ, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, శ్రీను, నరసింహలతో పాటు మరో 40 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నరసింహులు అధ్యక్షత వహించగా, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50% కేటాయింపులు పెంచాలని, మున్సిపల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించాలని, దళిత గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని, జీడీపీలో ఆరోగ్యానికి 3%, విద్యారంగానికి 6% కేటాయింపులు పెంచాలని, ప్రజా పంపిణీ కేటాయింపులు పెంచి ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు రంగానికి బదలాయించడాన్ని ఆపాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ఉపసంహరించాలని, రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని, కేంద్ర ప్రయోజిత పథకాలకు కూడా నిధులను పెంచాలని, కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెన్సులను, సర్ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన నంద్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ నిరసన కార్యక్రమంలో పట్టణంలోని మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వము 50 లక్షల కోట్ల పైగా బడ్జెట్ పెట్టింది. అయితే ఈ బడ్జెట్ లో సామాన్య ప్రజలు ఎక్కువ ఏ విధంగా ఉపయోగపడేవి ఉన్నాయంటే ఉపయోగపడేవి లేవు. అరాకొరా టాక్సెస్ తీసేసి మొత్తం ప్రజలపైన బాధుడే బాధుడు అనే విధంగా ఈ బడ్జెట్ ఈరోజు పెట్టినారు. రైళ్లకు సంబంధించి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినది ప్రైవేటీకరణకు సంబంధించిన దానికి ఏమైనా ఉపయోగపడే విధంగా బడ్జెట్ లో ఉందంటే దానికి ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదు. రైతులు ఈరోజు పెట్టుబడి సహాయం లేకుండా, మద్దతు ధర లేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు. వాళ్ళకు సంబంధించినది ఏమన్నా వాళ్ళ రైతులు బాగుపడే విధంగా బడ్జెట్ లో పెట్టారంటే వాళ్ళకు బడ్జెట్ ఏ విధంగా పెట్టలేదు. సామాన్యులకు ఉపయోగపడే బడ్జెట్ కావాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. మరి ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా బడ్జెట్ పెడితే సామాన్యులకు ధరలు తగ్గుతాయి, బడ్జెట్ వస్తే ఏదైనా కొందామని ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి ఆలోచన సామాన్య జనం చేసే పరిస్థితి లేదు. కాబట్టి అదానీలకు, అంబానీలకు ఉపయోగపడే బడ్జెట్ కాబట్టి ప్రజలు అసలు బడ్జెట్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. ఈరోజు కార్మికులకు కానీ, రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడదామనే ఆలోచన ఈ బడ్జెట్లో చేసిన పరిస్థితి లేదు. విద్యా వైద్యానికి బడ్జెట్లో నిధులు తగ్గించినారు. ఈ యొక్క బడ్జెట్ లో ఏదో జరిగిపోతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. ఏమి ఆ విధంగానంటే ఆయన కూడా కేవలం ఆ యొక్క నరేంద్ర మోడీ అడుగుజాడలో నడుస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బడ్జెట్ కూడా సామాన్య ప్రజానీకానికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమైనా సరే వారికి సరైనటువంటి న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.